ఈ సాటర్డే ఎపిసోడ్ రోజు నాగార్జున గారు పగలగొట్టాల్సిన బాటిల్స్ ఏంటి, బాటిల్స్ పగలగొట్టడం ఏంటంటే మన నామినేషన్స్ బాటిల్తో స్టార్ట్ అయింది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ తీసుకొచ్చి ఏం చెప్తారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక సూపర్ డూపర్ ఎపిసోడ్ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ పనులు చేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ ఇచ్చున్నారు. 13th వీక్ ఇలాంటి అదృష్టం రాదు అసలు. నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ గెయిన్ చేసుకోవచ్చు ఒకవేళ టీఆర్పీనే కావాలనుకుంటే వాళ్ళకి. కానీ ఏం చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే టీఆర్పీ వేటాడితే ఏమవుతుందంటే అలాంటి పాయింట్స్ అది మొత్తం నీట్గా డిస్కస్ చేస్తే ఈ గ్రూప్ గేమ్స్ ఇవన్నీ చెప్తాను పాయింట్స్ ఏమన్నా ఏంటని కంటెస్టెంట్స్ నీట్గా అయ్యే అవకాశం ఉంది. సో మరి ఆ విధంగా ముందుకెళ్తారా లేదు మాకెందుకు అని చెప్పి సండే ఫండే లాంటి ఎపిసోడ్ సార్ట్ కూడా పెట్టుకొని సూట్ కేసు ఇస్తే మీరు ఏం చేస్తారు, ఇల్లు కట్టుకుంటారా లేదంటే పంచి పెట్టుకుంటారా, పంచలు కొరుక్కుంటారా అని చెప్పి అలాగేదైనా ప్రోగ్రామ్ పెట్టేసి సాటర్డే సండే అలా తీసుకెళ్ళిపోతారా. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ అడగాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఏం పాయింట్స్ ఉన్నాయి నాకేమనిపించిన మెయిన్ పాయింట్లు నేను చెప్తాను. ఏదైనా మిగిలిపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకేం పాయింట్స్ నాగార్జున గారు అడిగితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఎప్పటికీ చాలాసార్లు చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. మా నైట్ మిడ్ నైట్ టాక్స్కి ఒక 75,000 వ్యూస్ వచ్చినాయి. అందులో నుంచి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు తెలుసా? 125 మంది. కామెంట్స్ 500 సూపర్ డూపర్. అదే సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్స్ కూడా ఉన్నాయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, అక్కడ దాకా వెళ్ళట్లా. పోనీ మీరేమో బిజీగా ఉండి పార్కులో పరిగెడుతున్నా, జిమ్లో ఎక్సర్సైజులు చేసుకుంటున్నా, పోనీ వంట చేసుకుంటున్నా, సో ఇంకోటి వర్క్ చేసుకుంటున్నా, ఒక్క నిమిషం ఆపేసి అట్లా ఫోన్ తీసి అట్లా లైక్ కొట్టి ఏంటి అట్లాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఇక్కడ కూడా 75 అయిపోతాయి. రేపటి దాకా కూడా నేను వెళ్ళవసరంలా, ఎలిమినేషన్ వీడియో వరకు కూడా వెళ్ళవసరంలా, ఇక్కడే అయిపోతాయి. మీరు అందరూ తలుచుకోవాలి అంతే. వీడిని సపోర్ట్ చేద్దారా అని అందుకని ఒక బటన్ అట్లా కొడితే అయిపోతుంది. సరే ఇంక మొదలెడదాం. ఎక్కువసేపు మళ్ళీ చెప్తే ఏంటంటే మళ్ళీ ఆ కామెంట్ కూడా తీసుకున్నాడు అడుక్కున్నట్టు ఉంటుంది. సో రిక్వెస్టింగ్. ఓకే, సో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయితే నేను అనుకుంటానంటే బాటిల్స్ ఇవన్నీ పగలగొట్టడం కాదు కానీ మళ్ళీ ఒక సెల్యూట్ అని చెప్పి మళ్ళీ లాస్ట్ వీక్లో ఒక సెల్యూట్ చేయొచ్చు. సో కళ్యాణ్ని బాగా పొగడొచ్చు. ఎందుకంటే టికెట్ ఫినాలే కొట్టాడు కాబట్టి, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి గట్టిగా కళ్యాణ్ని పొగుడుతారు అనుకుంటున్నా. మామూలు విషయం కాదు. ఈ రోజు కనుక ఇక్కడ సంబరాలు చేయకపోతే రేపు సాటర్డే ఎపిసోడ్ సంబరాలు చేస్తారు. అంటే సాంగ్ వేయటం, బాంబులు కాల్చడం, ఇక్కడ బయట అదే లోపల ఉన్న స్టేజ్ బయటకు వస్తుంది అనుకున్నాను నేను. సో మొత్తం తన కలర్స్తో నింపేసి అక్కడ బాంబులు కాల్చి అవన్నీ చేస్తారా చేయరా, ఇక్కడ చేయకపోతే మళ్ళీ సాటర్డే రోజు చేయాలి. సో ఎనీవే నాగార్జున గారు గట్టిగా కంగ్రాచులేట్ చేస్తారు కళ్యాణ్ అనుకుంటున్నాను. చేసి అదే దీన్ని పాజిటివ్గా తీసుకెళ్లాలా లేదంటే కాంట్రవర్సీలోకి తీసుకెళ్లాలని డిపెండ్ అయి ఉంటుంది. కానీ చేసిన పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి అంటే మనం తెలుసుకోవాల్సిన పనులు ఉన్నాయి. వాళ్ళు చేశారా లేదో అన్నది మనకు రావాల్సిన విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ 2-3 విషయాలు కళ్యాణ్కి ముడిపడి ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ కెప్టెన్ రూమ్లో ఏం జరుగుతుంది అసలు. బిగ్ బాస్ ఎందుకు అంత గట్టిగా ఏ కెప్టెన్కి ఇంత మట్టుకు మన విధంగా బిగ్ బాస్ కళ్యాణ్కి అరిచాడు, కళ్యాణ్ని తిట్టారు అని చెప్పి బర్నీ అన్నోళ్ళు ఎందుకు చెప్పుకున్నారు? మైకిల్ లేకుండా మాట్లాడుతున్నారా? లాస్ట్ సండే నైట్ నుంచి వస్తున్నాయి. ఏంటి అంటే డెమోన్ కోసం మాట్లాడుకున్నారని, అదని ఇదని చాలా వరకు చాలా లీక్స్ వచ్చినాయి. ఆ క్లిప్స్ ఏమని స్ప్రే చేసి అసలు మీరు ఇక్కడ ఏం మాట్లాడుకున్నారని క్వశ్చన్ చేస్తారా? ఆ కెప్టెన్ రూమ్లో ఏం జరుగుతుందని అడిగే ధైర్యం ఉందా? అసలు ఏమైనా జరుగుతుందా జరగట్లేదా దానికోసం క్లారిటీ ఇస్తారా ఇవ్వరా? క్లారిటీ ఇవ్వకపోతే 2 విషయాలు. ఒకటి కెలకాలనుకోవట్లేదు, రెండోది అసలు ఏం జరగట్లేదేమో. మన ఊరికే స్పెక్యులేషన్ బయట లీక్స్తో మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో వస్తే బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇక్కడే అడిగేస్తారా లేదంటే మరి ముందుకు తీసుకెళ్ళి బర్నీ అన్న వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత అడుగుతారో తెలియదు. కానీ ఈ 5th వీక్లో జరిగిన కెప్టెన్సీ రచ్చ ఏదైతే ఉందో దాని వీడియో ఏదైతే ఉందో నాగార్జున గారి అభిప్రాయం ఏంటి, బిగ్ బాస్ టీం అభిప్రాయం ఏంటి? వీళ్ళు చీట్ చేస్తారనుకుంటున్నారా చేయలేదనుకుంటున్నారా, వీళ్ళే అనుకుంటున్నారు? వాళ్ళ విషయం వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తీసుకుంటే రియాలిటీ దగ్గరలో ఉండదు. అప్పుడు ఇండివిజువల్గా పిలిచి కన్ఫెషన్ రూమ్లోకి కాన్ఫరెన్స్ చేస్తుంటే మనకు మ్యాటర్ వచ్చేది ఏంటి అని చెప్పి. సో 5th వీక్ది ఈరోజు మళ్ళీ ఎపిసోడ్లో టచ్ అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడితే మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేస్తారని అనుకుంటున్నాను. మాట్లాడరు, చాలామంది మాట్లాడతారని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. సో కళ్యాణ్కి రిలేటెడ్ మ్యాటర్ అయితే ఇది. కెప్టెన్సీ టాస్క్ కోసం అనడం ఇంకొక మ్యాటర్ ఉంది, చెప్తాను అదేంటి అన్నది ఇప్పుడే వస్తుంది. సెకండ్ది మేజర్ థింగ్, ఇది కనుక డీల్ చేస్తే, ఇది కనుక రైస్ చేస్తే ½ an hour పైన సరిపోద్ది. ఏంటి అంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు. ముఖ్యంగా ముందు ఇమాన్యుయల్, రీతుని అయితే ముందు పొగడాలి. ఎందుకంటే వాళ్ళు చివరిదాకా వచ్చారు. ఇమాన్యుయల్ ఏదో ఒక స్ట్రాటజీ చేసుకుంటూ వచ్చాడు. రీతు కూడా తన ఓన్ స్ట్రాటజీస్తో గెలవడం ఇంపార్టెంట్ కాదు, ఓడి గెలవడం, గెలిచి ఓడిపోవటం కాదు, ఓడి గెలవటం ఇంపార్టెంట్ అని చెప్పి రీతు ఏదైతే స్టార్ట్ చేసుకుందో నైట్ ఎపిసోడ్ రివ్యూలో రీతికి మాత్రం ఖచ్చితంగా 4 మంచి ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి గేమ్ ఆడింది అమ్మాయి.
చివరి దాకా రావటం అంటే అందరు దాటుకొని అది కూడా ఓడిపోయి ఒక గేమ్ గెలిచి 2 గేమ్లు గెలిచి అంటే కష్టం. మంచి ప్లాన్, మంచి స్ట్రాటజీ చేసుకుని వచ్చింది. సో ఫస్ట్ ఇద్దరిని పొగడాలి. పొగిడిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రీతు వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ వేసుకున్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి వేసుకున్న స్ట్రాటజీస్ ఏంటి, బర్నియాన్ని నోడించడం కోసం వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ మాట్లాడుకున్న మాటలు, ఇమ్మాన్యుయల్ రీతు వాష్రూమ్లో మాట్లాడుకున్న మాటలు మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయాలి, లైవ్లో ఉన్నాయి. ఎలాగా రెడ్ని వదిలేసి మిగతా కలర్ని ఇచ్చేయాలి అని చెప్పి మాట్లాడుకున్న మాటలు. అది కాకుండా మళ్ళీ రీతు వెనకాల వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు, తనని గెలిపించి వీళ్ళు ఎలా ఓడిపోవాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు, ఇవన్నీ టెలికాస్ట్ చేస్తే 2-3 వీడియోలు టెలికాస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. ముఖ్యంగా కొంతమంది మనసులు ఇరిగిపోతాయి. వీళ్ళిద్దరు కలిసి తనకి వెనకాల బ్యాక్ స్టెప్ చేశారని రీతు మనసు ఇరిగిపోద్ది, వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా చేశారని చెప్పి డెమోన్ మనసు ఇరిగిపోద్ది. కళ్యాణ్ ఇలాంటి స్ట్రాటజీస్తో కళ్యాణ్ గెలిచాడా, ఇలాంటి స్ట్రాటజీస్తో కళ్యాణ్ ఆడాడా, ఇమ్మాన్యుయల్ ఇలా చేశాడా అన్న దాంతో తనుజ మనసు ఇరిగిపోద్ది. బర్నియన్లు ఏంద్రా మీరు ఇట్లా చేశారు అని చెప్పి, అంటే వాళ్ళిద్దరున్నా కలిసి ఆడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే ఆడకుండా ఉండరు. బట్ ఇది కొంచెం ఓవర్గా కనిపిస్తాయి ఇన్ని మాటలు, ఇన్ని స్ట్రాటజీస్. సో హౌస్లోనూ ప్రాబ్లం వస్తుంది. నాగార్జున గారి ముందు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక తెచ్చిపోవాలి దాని గురించి. సార్ గేమ్ అని చెప్పి ఇమ్మాన్యుయల్ చెప్తాడు, సార్ స్ట్రాటజీ ఎట్లయినా గేమ్ గెలాలన్నారు కాబట్టి స్ట్రాటజీ చేసుకున్నా అంటే ఇమ్మాన్యుయల్ స్టార్టింగ్ వీడియో ప్లే చేయాలి. ఇమ్మాన్యుయల్ ఇంకో వీడియో ప్లే చేస్తూ ఉండు. 2 దారులు ఉంటాయి, ఇమ్మాన్యుయల్ చెప్పింది 2 దారులు ఉంటాయి. 1 గెలవటం, 2 ఎలా గెలిచామని చెప్పి. సో ఇప్పుడు నువ్వు గెలవటం మీద ఫోకస్ చేసావా, ఎలా గెలిచామన్నదా? అప్పట్లో అసలు సపోర్టే వద్దన్నావు, ఇప్పుడు నువ్వు ఇదంతా చేసావు. ఎందుకు? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? నీకు ఎంతమంది చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? నువ్వు బియాండ్ నామినేషన్స్ ఉన్నావు కూడా అర్థం కాలేదా? ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు నీ మీద నీకు అన్నది అలా ఏమని అడుగుతారు. కాన్ఫిడెన్స్ ఏమి క్వశ్చన్ చేయరు, కానీ ఈ విధంగా మాత్రం క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంత చేస్తారా చేయరా అన్నదే డౌట్. సో వీళ్ళు వేసిన గ్రూప్ స్ట్రాటజీలు కానీ, వీళ్ళు వేసిన ప్లాన్స్ కానీ వాటిని అందరి ముందు ఎక్స్పోజ్ చేసి వీడియోస్ వేసి, లేదు అది వాళ్ళ ఒపీనియన్లో, బిగ్ బాస్ టీమ్ ఒపీనియన్లో రైట్ అనుకుంటే ఇలా గెలవటం కోసం ఇలా చేయడం కరెక్టే, పాజిటివే అని చెప్పి పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్ చెప్తారా, అసలు టచ్ చేస్తారా చేయరా, చెయ్యాలి అన్నది నా భావన. మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఒక లెవెల్ వరకు ఈ గ్రూప్ గేమ్లు ఇవన్నీ బాగానే ఉంటాయి, గేమ్లో గెలవటం కోసం ఉండటం కోసం. బట్ బియాండ్ దట్ దాటి వెళ్ళిపోతే చాలా కన్నింగ్ అనిపిస్తూ ఉంటాయి. నాకు వీళ్ళు ముగ్గురు చేసింది నాకు అలాగే అనిపించింది. ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ తనుజ గారి దగ్గరికి వస్తే, నామినేషన్స్ జనరల్గా టచ్ చేయరైనా, బట్ నామినేషన్లో ఆవిడ డెమోన్ మీద అరిచిన విధానం కానీ ఏది కానీ వెళ్ళి ఆ సీసా పగల కొట్టేసుకోవటం కానీ అది కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ దానికోసం ఆయన క్వశ్చన్ చేస్తారా? అలాగే దాంతోపాటు కొద్దిగా అప్రిషియేట్ కూడా చేస్తారు. సుమనన్న తిన్ని బాగా ఆడిన టాస్క్, దాని ముందు టాస్క్ గెలిచారని చెప్పి అప్రిషియేట్ చేసి దీన్ని క్వశ్చన్ చేస్తారా చేయరా అన్నది చూడాలి. అలాగే ఎందుకు ఓడిపోయో ఇంకొంచెం గట్టిగా వదిలేకుండా ఉండాల్సింది కదా, ముందుకు వెళ్ళాల్సింది కదా, నీ ఫ్రెండ్ రీతు చూడు ఫైనల్ దాకా వచ్చింది అని చెప్పి చొరకలు అంటించచ్చు. అంతమించి తనుజమైన పాయింట్స్ ఉన్నాయా ఉంటే కింద పింగ్ చేయండి ఖచ్చితంగా, కాంట్రవర్షియల్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ మొదటి యుద్ధం మేమందరూ చూడటానికి సిద్ధం. అదేంటి అంటే సంజన గారి వర్సెస్ ఇమ్మాన్యుయల్. ఆ టాస్క్లో ఏదైతే తాడు పట్టుకొని ఆడాలి, తాడు వదిలేయకూడదు అన్న రూల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది ఇమ్మాన్యుయల్. మీరు అనొచ్చు బాడీ మీద ఉంది బ్రో తాడు అని చెప్పి, తాడిని పట్టుకోమన్నారు. పట్టుకోమంటానికి రీజన్ ఉంది. పట్టుకోవటం ఎందుకంటే పట్టుకున్నప్పుడు బాల్స్ 2 చేతులతో పిక్ చేయకుండా ఒక చేతితోనే పిక్ చేసుకుంటాం. నేను పడుకునే టైం అయింది, 8 నుంచి 9 దాకా పడుకుంటాం, గంట సేపు అలా న్యాప్ వేస్తా, సో దట్ 9:30 నుంచి ఫ్రెష్గా ఉంటుందని చెప్పి. 9 తర్వాత కాఫీ వేసి ఫ్రెష్ అయ్యి ఇంక మొదలు పెడతా మళ్ళీ యుద్ధం అన్నట్టు. ఆ 1 అవర్ న్యాప్ నాకు చాలా ఇంపార్టెంట్. సరే తొందరగా ముగిచ్చేసి వెళ్తా స్లీప్కి. అయితే ఎక్కడున్నా అది చేత్తో పట్టుకోవడం ఎందుకు పట్టుకోవడం, 2 చేతులతో బాల్స్ పిక్ చేయకుండా ఉండటం కోసం, బాడీని అంటి పెట్టుకుని ఉండటం కోసం కాదు. అలాగే చేత్తో పట్టుకొని త్రో చేసేటప్పుడు ఏమైందంటే బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉండదని, దానికోసం చేత్తో పట్టుకోమన్నారు. సో ఫస్ట్ చేసింది ఇమ్మాన్యుయల్ కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తారా చేయరా? అక్కడ సంజన గారికి ఆ వీడియో ప్లే చేసి, సంజన నువ్వు కరెక్ట్గా ముందు వదిలేసిన తను, సో సంచాలక్గా అగైన్ రీతు ఫెయిల్ అయింది అని చెప్పి రీతుని క్వశ్చన్ చేయటం. టికెట్ టు ఫినాలో ఇక్కడ కనుక ఫస్ట్ ఇక్కడ కనుక ఇమ్మాన్యుయల్ అవుట్ అయిపోతే నువ్వు ఉండేదానివి గేమ్లో, ఇమ్మాన్యుయల్ అసలు చివరికి వచ్చేవాడు కాదు. ఇమ్మాన్యుయల్ ఎప్పుడైతే ఇక్కడ అవుట్ అయిపోయి ఉంటాడో ఇన్ని స్ట్రాటజీలు జరిగేవి కాదు, ఇంత రచ్చ జరిగేది కాదు, మొత్తం గేమే మారిపోయేది, మొత్తం ఆట ఆడే విధానమే మారిపోయేది, అందరూ కూడా గెలవడానికి ఆడేవాళ్ళు, ఓడిపోవడానికి ఆడేవాళ్ళు కాదు అని చెప్పి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దీన్ని ఒక పెద్ద థియరీ డ్రా చేస్తారా డ్రా చేయరా? అలాగే సంజన గారి రియాక్షన్ ఏముంటుంది? అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, సంజన గారిని క్వశ్చన్ చేస్తా తప్పుడు మనిషిని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి వాష్రూమ్లో ఏడ్చారు. దీని ఏమనుకున్నానంటే నాతో పాటు చాలామంది ఇమ్మాన్యుయల్ కోసం అన్నారేమో అనుకున్నా. బట్ మన ఫాలోవర్ ఒక ఆయన మెసేజ్ చేసింది ఏంటంటే, బ్రో ఇలా ఆలోచించండి, మేబీ సంచాలక్గా రీతుని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి రీతు కోసం అనుకుంటున్నారేమో అని చెప్పి, ఎందుకంటే గేమే ఫినిష్ అవ్వలేదు కదా, వదిలేచ్చు కదా అని ఏమో అలా ఆలోచించారేమో అన్నట్టు. సో రీతు కోసం అన్నారేమో అనుకుంటే అది పాయింట్ ఉంది. సో దాని గురించి ఏమైనా క్వశ్చన్ చేస్తారా?
సో మేజర్గా టికెట్ ఫినాల్లో జరిగిన ఫస్ట్ ఫౌల్ కాబట్టి ఈ ఫౌల్ గురించి అడ్రస్ చేయాలి, ఎందుకంటే గేమ్ చేంజింగ్ ఫౌలే ఆల్మోస్ట్. దాని తర్వాత సుమనన్నకి అప్రిషియేషను, దాంతోపాటు సుమనన్న బాగా ఆడాడు, సుమనన్న ఏమి కాంట్రవర్సీస్ ఏం లేవు. సో సుమనన్న 2 టాస్క్లు ఆడాడు, బాగా ఆడాడని చెప్పి ఆయన అప్రిషియేట్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ది మేజర్ పాయింట్ బర్నీ అన్నకి అప్రిషియేషను, బాగా ఆడాడు. బర్నీ అన్న కూడా డెమోన్ని ఓడించాడు, సో చివరిదాకా వచ్చాడు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ రింగ్ మాస్టర్ టాస్క్లో బర్నీ అన్నకి అన్యాయం జరిగిందా లేదా, ఇది ఒక మేజర్. సో ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చినప్పుడు అది లింక్తో లేపుతారు అనమాట. సో సంజన గారు లేపినప్పుడు ఈ లింక్తో ఉన్న బర్నీ గారిని లేపుతారు, ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి. సంచాలకుగా సంజన గారు ఫెయిల్ అయ్యారా, ఎలా ఉన్నారు అని చెప్పి వీళ్ళని అడుగుతారు. వీళ్ళు చేతులు ఎత్తుతారు, ఓకే కరెక్టా రాంగా అని చెప్పి చేతులు ఎత్తుతారు. దాన్ని బట్టి ఆయన ముందుకు తీసుకెళ్తారు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలుసుకోవాలి, అది కార్పెంటర్ మిస్టేకా, నిజంగా ఇంకో ట్రయాంగిల్ ఉందా, కరెక్ట్ ఉందా లేదా, ఏం చెప్పబోతున్నారు ఏంటి అని చెప్పి, వడ్డీకి టేమిస్తారు అని చెప్పి. అది కూడా ఒకవేళ రాంగే, ఎస్ రీతు పెట్టింది రాంగు, ఇక్కడ బర్నీ కరెక్ట్ అని అంటే, బర్నీకి అన్యాయం జరిగింది అని అంటే, టికెట్ ఫినాల్ మళ్ళీ ఇంకో కీలక దశలో ఇంకొక కీలక ఎర్రర్ జరిగినట్టు. అంటే ఇక్కడ రీతు గెలవకుండా ఇక్కడ బర్నీ అని గెలుచుంటే నెక్స్ట్ వేరే రకంగా ఉండేది, మొత్తం అగైన్ మారిపోయేది సినారియో. బట్ అగైన్ సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్, ఎందుకంటే ఇది నాగార్జున గారు చెప్పారు కాబట్టి. ముందు దాంట్లో సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషనే, ఈ దాంట్లో సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషనే. బట్ ఆ రింగ్ మాస్టర్ దాంట్లో సనుజ గారి రైటర్ రాంగా ఇవన్నీ చేయటం, ఆవిడని క్వశ్చన్ చేయటం, ఆవిడ ఎందుకు సరిగ్గా చూసుకుని అడగటం, ఆవిడ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవటం, ఇవన్నీ చేస్తారు. సో దీని తర్వాత ఏం చేస్తారంటే అని అనుకుంటే ఇవన్నీ క్వశ్చన్ చేస్తారని. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫౌల్స్ జరిగినాయి కదా, వీటిని లింక్ చేస్తా అంటే ఇవి 2 మేజర్ కీలక దశల్లో జరిగినాయి, ఇవి కనుక కరెక్ట్గా జరిగి ఉంటే కనుక గేమ్ తీరు మారిపోయేది, ఆట మొత్తం మారిపోయేది అన్న విధంగా కనుక నాగార్జున గారు చెప్పి దీన్ని వీటన్నిటి క్వశ్చన్ చేసి వీటన్నిటి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి వాళ్ళు ఆడిన గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ ఆడిన ఫౌల్స్ని ఎక్స్పోజ్ చేసి, టికెట్ ఫినాలే మొత్తం ఒక బూటకం ఒక నాటకం అన్న విధంగా దాన్ని తీసేసి టికెట్ ఫినాలే రద్దు చేస్తారా అంటే మన కెప్టెన్స్ ఇంతకుముందు రద్దు చేశారు కదా. సో ఎన్ని చెప్పిన తర్వాత వీళ్ళు రద్దు చేస్తాను అనకపోయినా కళ్యాణ్ నేనే ఇచ్చేస్తా టికెట్ ఫినాలే అంటే అదొక గిల్టీగా జరిగింది, అదొక తప్పు పద్ధతిలో జరిగింది అని అంటే కళ్యాణ్ నేను ఇచ్చేస్తా టికెట్ ఫినాలే అని అంటే ఎలా ఉంటుంది? ఈ సీజన్కి ఒక హిస్టరీ అవుతుంది. మళ్ళీ దానికోసం టాస్క్ పెడతారంటే పెట్టచ్చు పెట్టకపోవచ్చు, సింపుల్గా అందరికీ వెళ్ళిపోయి టాస్క్ పెట్టేయచ్చు, ఎవరో ఒకళ్ళు అయిపోతారులేని, పెట్టర్లేండి మ్యాక్సిమం, అసలు రద్దే చేయరు మ్యాక్సిమం అని అనుకుంటున్నా. అలాంటిది ఏదైనా ట్విస్ట్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ పేలుతుంది, మామూలుగా ఉండదు, ఫ్యూజులు ఎగిరిపోతాయి. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే గాలి వేసి డ్యాన్సులు చేస్తారు టికెట్ ఫినాలే క్యాన్సిల్ చేస్తే. వాళ్ళు అది కోరుకుంటున్నారు, కళ్యాణ్ గెలవకూడదని కోరుకుంటున్నారు, వాళ్ళు డామినేషన్లో ఉండాలని కోరుకుంటున్నారు. మామూలుగా ఉండదు, గంతులేస్తారు. ఇది కనుక చేస్తే మాత్రం వీకెండ్ బ్లాక్ బాస్టరే, గట్టిగా వెళ్తుంది. ఈ గ్రూప్ గేమ్ చూపించి ఈ ఆడిన ఆట విధానం రాంగు, ఈ ఫౌల్స్ రాంగు, ఈ రాంగ్ అని ఏదో చెప్పి మసిపూసి మారేడిగా చేసేసి క్యాన్సిల్ చేస్తే బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన అట్లా క్రిటిసైజ్ చేస్తుంది వేరే విషయం, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా క్రిటిసైజేషన్కి వెళ్తారు. అంటే ఏ లాజిక్ లేకుండా ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పి, కష్టపడి గెలుచుకున్నాడు కదా అని చెప్పి. బట్ కళ్యాణ్ విషయంలో క్యాన్సిల్ చేసినా కష్టపడి గెలుచుకున్నా కూడా ఆనందమే ఉంటుంది. ఎందుకంటే సమవుజ్జీలు ఎవరైతే ఉన్నారో విన్నింగ్ రేస్లో 2-3 కంటెస్టెంట్లు వాళ్ళు ఉండాలి, నామినేషన్లో వాళ్ళ ఓట్లు పడతా ఉండాలి, వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. అది సో ఇవి మేజరు. ఇంకా డెమోన్ తను ఏదైతే ఛాలెంజ్ చేస్తారో దాని గురించి క్వశ్చన్ చేయొచ్చు, దాంతోపాటు ఇంకొంచెం బాగా ఆడాల్సింది అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు, ఫోకస్ లేదు అన్న విషయం చెప్పొచ్చు. బట్ ఇంకా అంతమించి ఏం చెప్పరు. సో ఇదే 8 మందికి ఉన్న విషయాలు చెప్పాను, వాళ్ళ కనెక్టింగ్గా ఉన్న మేజర్ పాయింట్లు ఇవి. ఏమైనా 1-2 మిస్ అయితే మిస్ అవ్వచ్చు, మీరు చెప్పండి ఆ 2 మిస్ అయినది కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తారా చేయరా అన్నది మేజర్ పాయింట్ అనమాట. అది చేస్తే మాత్రం చాలాసేపు కాంటెంట్ వస్తుంది, చాలా వీడియోస్ వస్తాయి దానికి సంబంధించి ప్లే చేయాల్సినవి. నెక్స్ట్ కెప్టెన్ రూమ్లో అసలు ఏం జరుగుతుంది, 2 మాట్లాడుకున్నారా, 4 మాట్లాడుకున్నారా, మైకిల్ తీసి మాట్లాడుకున్నారా, మైకిల్ వేసి మాట్లాడుకున్నారా, అసలు ఏం జరుగుతుంది, బిగ్ బాస్ ఎందుకు వార్నింగ్లు ఇచ్చాడు, అవన్నీ ఏమైనా వీడియోలు ప్లే చేసి వాళ్ళని ఏమైనా అడుగుతారా, వాళ్ళని ఏమైనా అడిగి మనం చూపిస్తారా చూపిరా, టికెట్ ఫినాలే రద్దు చేస్తారా చేయరా. ఇది కాకుండా ఇవి నాగార్జున అడగాల్సింది. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ సపరేట్ వీడియో చేయలే, ఎందుకు చేయలే, నా దగ్గర టైం లేక కాదు, కానీ నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఎంత కన్ఫ్యూజింగ్ ఉందంటే అంత కన్ఫ్యూజింగ్ ఉంది. నిన్న ఏదైతే ఉందో అదే ఓటింగ్ అనాలిసిస్ నాది, నిన్న చూడడం వాళ్ళు ఉంటే చూడండి, సేమ్ ఓటింగ్ అనాలిసిస్. ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఎవరవుతారో చెప్పలేని పరిస్థితి. ఒక్క తనూజ మాత్రమే సేఫ్లో ఉంది, నా మాట నమ్మండి. నిన్న నైట్ వరకు, ఈరోజు మారిపోతే నేను చెప్పలేను, కానీ నిన్న నైట్ వరకు మాత్రం మిడ్-నైట్ వరకు మాత్రం తనూజ ఒక్కటే సేఫ్లో ఉంది. మిగతా వాళ్ళందరూ బొటాబొట్టిగా అంతే పర్సెంటేజ్ ఉన్నారు, 2% డిఫరెన్స్, అంతే 2% డిఫరెన్స్. సెకండ్ ప్లేస్లో డెమోన్ ఎవరో ఉన్నారు. సో అక్కడి నుంచి కింద వరకు అసలు అనుకోవటం వేస్ట్, సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో కింద వరకు సుమనన్న వరకు అందరికి 2% డిఫరెన్స్ ఉంది. సుమనన్న వెళ్ళిపోతాడు అనుకుంటారు, సుమనన్న సేవ్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోసలా,
వెళ్ళిపోతే చెప్పలేము, సేవ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవసం. షాక్కి మాత్రం రెడీగా ఉండండి, ఖచ్చితంగా షాక్ తగులుతుంది, మామూలుగా తగలదు. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 విషయాలు, ఒకటి రేపు ఎలిమినేషన్ తెలియగానే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఫాలో కొట్టండి. సో అక్కడ పోస్ట్ చేస్తాను బ్రాడ్కాస్ట్ ఛానల్లో, లేదంటే డైరెక్ట్గా వీడియోనే చేస్తానండి, ఏదో చేసి వీడియోనే చేస్తాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బిగ్ బాస్ అయిపోతుంది, నేను మిమ్మల్ని మిస్ అవ్వకుండా మీరు నన్ను మిస్ అవ్వకుండా మనందరం ఏం చేద్దామంటే మనకు ఒకటి ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని చెప్పి, లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఇస్తా. 2 రోజులకు ఒకసారి అందులో ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుంటాను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత 2 రోజులకు ఒకసారి అందులో ఏదో ఒక టాపిక్ మీద, జనరల్ టాపిక్స్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనం అక్కడ కనెక్షన్లో ఉండొచ్చు. అలాగే ఈ ఛానల్లో కూడా బిగ్ బాస్ రిలేటెడే నా దగ్గర ఒక కంటెంట్ ప్లానింగ్ ఉంది, దాన్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే డైలీ 2-3 వీడియోలు అలా రావు, 3-4 రోజులకు ఒక వీడియోనో, వారానికి ఒక వీడియోనో, అలాగా బిగ్ బాస్ రిలేటెడే ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం కనెక్షన్లో ఉంటాం, కనెక్ట్ అయ్యే ఉంటాం, ఎక్కడికి వెళ్ళిపోం. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా. సో కొత్త ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఎపిసోడ్ రివ్యూ వస్తుంది, నేను ముందే దీన్ని రికార్డ్ చేస్తున్నా. సో 10:30కి దీన్ని రిలీజ్ చేస్తా. దీని తర్వాత ఎపిసోడ్ రివ్యూ వస్తుంది. సో ఇది చూడండి, అది చూడండి. దాని తర్వాత ఇంక మిడ్ నైట్ టాక్స్ ఏమి ఉండవు నాకు తెలిసి. సరే, అదంతా ఇంక ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.